హలో అందరికీ. నేను ఇక్కడ పాలక్ పన్నీర్ ఫస్ట్ టైం చేశానండి, ట్రై చేశాను. నేను ఎక్కడ హోటల్స్లో కూడా నేను ఎప్పుడు తినలేదు. చాలామంది నాకు యాక్చువల్గా హెల్దీ ఫుడ్ అంటే చాలా ఇష్టము. అందులోనూ పాలకూరతో చేసేదంటే భలే ఇష్టము. ఈ పాయసం చూసి భయపడకండి, ఏంటి ఇంత చేసుకున్నారా మీరు తినడానికే అని చెప్పి. యాక్చువల్గా పాలక్ పన్నీర్ ప్రాసెస్ అయితే నేను చెప్తాను, ఫాస్ట్గా చెప్పేస్తాను. ఒక కట్ట కూరాకు తీసుకుని దాన్ని వాష్ చేసి ఉడకపెట్టుకోండి ఒక 3-4 మినిట్స్. అది ఉడికాక మిక్సీ పట్టించుకోండి. ఒక 2 మిరపకాయలు వేసి ఒక 4-5 జీడిపప్పులు వేసి మిక్సీ పట్టించుకోండి. తర్వాత ఒక పెనంలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, ఒకే ఒక ఆనియన్, 2-3 ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకొని వేయించుకోండి. పాయసము మేము ఏ చేసిన ఫుడ్ కింద సెక్యూరిటీ అన్న వాళ్ళకైతే ఇస్తామన్నమాట. అది కింద బాక్స్లో తీసుకెళ్ళడానికి మా వాడు ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు అనమాట. అలాంటివన్నీ చాలా బాగా హెల్ప్ చేస్తాడు. సో ఆనియన్స్ అన్నీ వేగాక ఈ పాలకూర మొత్తం మనం మిక్సీ పట్టించాం కదా, అదైతే వేసేసుకోండి అందులో. నేను ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా డైట్లోనే ఉన్నాను, 59.5 సంథింగ్ ఉన్నానమాట. మా న్యూట్రిషనిస్ట్ అయితే 55కి రావాలని చెప్పారు. అయినా కూడా చీట్ చేసి నేను తినేసాను అనమాట. ఇక్కడైతే ఆ పాలకూరకైతే వేసేసాము మనం మిక్సీ పట్టించింది. కాసేపు వేగనివ్వండి. వేగాక అసలు యాక్చువల్గా రీజన్ ఏంటి అంటే, ఇండియా విన్ అయ్యింది కదా, ఆ సంతోషంలో ఏదో ఒకటి స్పెషల్గా చేసుకుందామని, మనకి తినడానికి ఏదో ఒక సాకు కావాలి కదా, అందుకనేసి ఇక్కడ వేయించిన జీలకర్ర పొడి అయితే వేసుకోండి. కసూరి మేతి కొద్దిగా వేసుకోండి. ఇక్కడ గరం మసాలా వేసాను, అది ఎక్కువ పడిపోయింది అనమాట. అంత అయితే వేసుకోకండి, కొంచెం తగ్గించుకోండి. మేమైతే అలానే వేసేసుకున్నాము. ఇంకా కొద్దిగా ఎక్కువైంది అంతే, కానీ బాగానే ఉన్నింది. ధనియాల పొడి కొద్దిగా, మిరప్పొడి 1 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూన్ అలా వేసుకోండి. సాల్ట్ అయితే 1/2 స్పూన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే బటర్ వేస్తున్నాం కాబట్టి. మీకు కావాలంటే తక్కువ వేసుకున్నా పర్లేదండి, ఎక్కువ అన్నీ వేసుకుంటే మళ్ళీ అదో పెద్ద డేంజర్. అది మళ్ళీ మనకు 1 స్పూన్ అయితే వేసుకోండి, 1/2 స్పూన్ మీరు తినేదాన్ని బట్టి ఎలా అయినా ఓకే. ఇవంతా మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకొని దీని తర్వాత ఇది వేయాలి అలా ఏం లేదండి, ఇది మొత్తం మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఒక గ్లాస్ బటర్ ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు అయితే వేసేసుకోండి. అది కూడా వేసేసిన తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు అయితే ఇందులో వేసేసుకోండి. గ్లాస్ అంతే ఒక 150 to 200 ml, 250 ml అయితే పడుతుందండి ఖచ్చితంగా. 250 ml అయితే వాటర్ పోసేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, పన్నీర్ అయితే మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారనమాట, అందుకని మేము 2 ప్యాకెట్స్ వేసుకున్నాము. 2 ప్యాకెట్స్ వేసేసుకున్నాను. అది 200 గ్రామ్స్ అంటే 400 గ్రామ్స్ అనుకుంటాను. అది మొత్తం మిక్స్ చేసేసాను. సో ఇక్కడ మా వాడు తినడానికి అడిగాడు అనమాట, నేను ఇవ్వను వచ్చిన దానికి. అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక. పాట చాలా బాగా పాడాను కదా, భరించండి. ఏదో ఊరికే అలా పెట్టాను అనమాట కామెడీగా. మా వాడు తిన్నానని చెప్పాడని చిన్నోడికి ఇస్తే వస్తాడని చెప్పి చిన్నోడికి ఇచ్చానమాట. మా వాడేందో వాళ్ళ అన్నని చూపించాడనమాట, అన్నకే నాకు వద్దని చెప్పి. ఏంటో చాలా కైండ్ హార్టెడ్ పర్సన్స్ అనమాట అందరం. నవ్వుతున్నాడు బాగా. ఇంకా వంటంలో ఈ పాలక్ పన్నీర్ అయితే మొత్తానికి అయిపోయింది. వాటర్ అయితే వేసేసుకొని 2 స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకోండి. అంతే అండి. చాలా అంటే టేస్ట్, నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి నాకు బాగుంది అనిపించిందో ఏమో తెలీదు. మా హస్బెండ్ కూడా యాక్చువల్గా నేను చేసే వంటలు పెద్దగా నచ్చవు, బట్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, అంతే కదా. అంటే ఇంకా కంపల్సరీ తినాలి, వేరే దారి లేదు వాళ్ళకి. అలా అని జోక్స్ అపార్ట్ చాలా బాగుంది అన్నారనమాట మా తమ్ముడు వైఫ్ పూజ కానీ చాలా బాగుందని చెప్పారు. గరం మసాలా మాత్రం కొద్దిగా ఎక్కువైంది, అది ప్యాకెట్లో నుంచి పడేటప్పుడే ఎక్కువ అనిపించింది మాకు కూడా. సో బాగుంది. చపాతీలు అయితే చేసేసుకున్నాము మంచిగా. ఇక్కడ మా చిన్న తమ్ముడు తినిపిస్తున్నాడు అనమాట పాయసము. ఆల్రెడీ 1 స్పూన్ తిన్నాడు, మళ్ళీ తినిపిస్తున్నాడు. స్వీట్ ఎవరికైనా నచ్చుతుంది, చిన్నపిల్లలకి కదా. ఆల్రెడీ అందులో షుగరే వేసాము. ఇక్కడ మా పెద్దోడైతే వీడియో ఆన్ చేశానని చెప్పానో లేదో, అసలు ఇంకా యాక్టింగు
ఇంకా వచ్చేస్తాడనమాట. యాక్టింగ్ చేసి, ఓవర్ యాక్షన్ చేసి అసలు వాడికి తెలియకుండానే వాడిలో పూనకం వచ్చేస్తుంది. ఇక్కడ మాకు 3 ప్లేట్లు, మా చిన్నోడికి కూడా సపరేట్గా పెట్టాలి అన్నమాట. ఇప్పుడు ఈ మధ్యన అయితే చపాతీ కూడా స్టార్ట్ చేశాను మా చిన్నోడికి, 11 మంత్స్ కంప్లీట్ అయింది కాబట్టి. సో పన్నీర్ కూడా పెట్టేస్తున్నాను. కారం కూడా లైట్గా నేను తినేదే పెట్టేస్తున్నానండి. పెద్దోడికైతే చాలా గారాబం చేసి అన్నీ సపరేట్గా చేశాను. అందుకనే వాడు తినట్లేదో ఏమో అని అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. బట్ కొన్నిసార్లు అయితే తింటాడు. ఆఫ్టర్నూన్లో కూడా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. నా డిన్నర్ అయితే అదే అండి. యాక్చువల్గా ప్రోటీన్ ఉంది పన్నీరు. మనకి వెజిటేబుల్స్ అంటే స్పినాచ్ ఉన్నప్పుడు మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంత. జనరల్గా అయితే మా న్యూట్రిషనిస్ట్ చెప్పిన ప్రకారం 100 గ్రామ్స్ పన్నీరు, 150 గ్రామ్స్ వెజిటేబుల్ కర్రీ. సో ఇలా తీసుకున్నప్పుడు కూడా 200 గ్రామ్స్ అయితే సరిపోతుందన్నమాట. సో 2 రోటీలు అంతే. ఈ మధ్యన అయితే సూప్ స్టార్ట్ చేయమన్నారు. నేను మామూలుగానే తాగుతాను సూప్ కూడా, బట్ అంత టైం లేదు, ఆకలేస్తుందని చెప్పి ఫీడింగ్ మానేసిన తర్వాత ట్రై చేయాలనుకుంటున్నాను. అంతే అండి వీడియో. మ్యాచ్ అయితే ఇండియా మ్యాచ్ ఎంతమంది ఇంట్రెస్ట్గా చూశారు అసలు, బాబోయ్ కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసింది. నేనైతే విరాట్ కోహ్లీకి పెద్ద ఫ్యాన్ అనమాట. బట్ రోహిత్ శర్మ డల్గా ఉంటే అస్సలు చూడలేకపోయాను. చాలా అంటే చాలా బాధేసింది. హార్దిక్ పాండ్యా ఏడుస్తుంటే నాకైతే బాబోయ్ ఏంటి ఇలా ఏడుస్తున్నాను నేను అనిపించింది నాకు. మేము ఇంకా తినేసి అరిగించుకోవడానికని వాకింగ్కి వచ్చాము. ఇంకా మా పెద్దోడితో అయితే ఒక ఫోటో అయితే దిగాము. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.